ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది మీలోని అసమర్థతను సూచిస్తే, రెండోది మీలోని అత్యాశను బయటపెడుతుంది. ఒకసారి, రెండోసారి, మూడోసారి బంధం కోసం తగ్గినా పర్లేదు, కానీ నువ్వే ప్రతిసారి తగ్గాల్సి వస్తే వదిలేయ్. అలాంటి మనుషులతో కష్టంగా కలిసి ఉండడం కంటే విడిపోయి ఒంటరిగా ఉండటమే చాలా మంచిది. పరిస్థితులు ఎప్పుడూ ఒక్కసారిగా మారిపోవు. అవి మనకు అనుకూలంగా మారాలంటే కొంత సమయం పడుతుంది. అది రోజులైనా సంవత్సరాలైనా వేచి ఉండక తప్పదు. మనస్సుపై నియంత్రణ ఉన్నప్పుడు ఏ పరిస్థితులు మనిషిని బలహీనపరచవు. మనస్సు నిగ్రహమే మనిషి ఎంచుకున్న లక్ష్యం వైపు నడిపిస్తుంది. నువ్వు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు. పక్కవాడి పని చెడగొట్టాలన్న చెత్తబుద్ధి లేకుంటే చాలు. ఆశలు పెంచే పరిచయాలు 100 ఉండడం కంటే అండగా వచ్చే పరిచయం ఒక్కటి ఉండడం చాలా మంచిది. జీవితం అంటే ఒకానొక నాటకం మాత్రమే. నీవు ఏ పాత్రను ఎంచుకుంటావో ఆ పాత్రలో సంపూర్ణంగా జీవించాలి. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నువ్వు దేనికైతే స్పందిస్తావో అదే నీ స్థాయి. అల్పమైన మాటలకు స్పందించటం వలన నీ స్థాయి నువ్వే దిగజార్చుకున్నవాడివి అవుతావు. ప్రపంచంలో మనిషిని అంతం చేసే ఆయుధాలు ఎన్నో ఉన్నాయి, కానీ మనసును ముక్కలు చేసే ఆయుధం మాటలు మాత్రమే. నువ్వు నేర్చుకున్న విద్య 10 మందికి ఉపయోగపడేలా చేయడం నీ బాధ్యత. చూడటానికి బాగున్నారు అని కాదు, వీళ్ళు తోడు ఉంటే మన జీవితం బాగుంటుందని అనిపించే వాళ్ళనే జీవితంలోకి ఆహ్వానించాలి. ప్రేమ, స్నేహం, డబ్బు ఈ 3 విషయాలలో మోసపోనివాడు ఈ సృష్టిలో ఉండడు. మనసు గాయపడినప్పుడు కన్నీరే రావాలని లేదు. ఒక్కోసారి మౌనం కూడా మనసుకు ఓదార్పునిస్తుంది. ఎంతో ప్రేమతో చేసే చిన్న చిన్న పనులు మీ ప్రపంచాన్నే మార్చేస్తాయి. అవకాశాల కోసం రోజులు తరబడి ఎదురు చూడకుండా అవకాశాలను అందిపుచ్చుకోవాలి. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులనే అవకాశంగా మలచుకోవాలి. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా. మీ జీవితం మీదే. మీ జీవితంలో మీరు మాత్రమే ఉండాలి. హక్కు ఉంటే చెంప మీద ఒక దెబ్బ కొట్టొచ్చునేమో, కానీ హక్కు ఉందని మనసు మీద దెబ్బ కొట్టకూడదు. చెంప పగిలితే మనిషి దక్కుతాడు, మనసు విరిగితే ప్రాణం మిగలదు నేస్తమా. ఓ మనిషి ఒకరిని బ్రతికించలేనప్పుడు, ఒకరిని సంతోషపెట్టలేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా వృధా. ఈ రోజుల్లో ఓర్పుతో ఉంటే చేతగానివాడివి అంటారు, నేర్పుతో ఆలోచిస్తే ముంచేటోడివి అంటారు. ఎలా బ్రతికినా కష్టమే ఈ సమాజంలో. నీకు ఏది అవసరమో దాన్నే జీవితం నీకిస్తుంది. నీవు కోరుకున్న దాన్ని మాత్రం కాదు. జీవితం ఇచ్చిన దాన్ని తీసుకొని ఆనందించు. ఎక్కువగా కోరుకున్నా అది దక్కక నీవు నిరాశపడడం తప్ప నీవు చేయగలిగిందేమీ లేదు. అతిథి ఇంటికి వస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఇల్లు సర్ది శుభ్రంగా ఉంచుతాం. అలాంటిది భగవంతుడిని మన మనసులో ఉంచుకోవాలంటే మన మనస్సు ఇంకెంత శుభ్రంగా ఉండాలి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వరినీ సహాయం అడగకండి. సమాధానంగా సలహాలే వస్తాయి. పైగా వాటిని పాటించలేదనే నిందలే మిగులుతాయి. ప్రతి తల్లి బిడ్డను చదివించేది తన ఆకలి బాధ తీరుస్తాడని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చేయి చాపకుండా బ్రతుకుతాడని. స్త్రీలు ఎప్పుడూ కూడా గౌరవించే మొగాన్ని, ప్రేమను పంచే మొగాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా వదిలిపెట్టరు.